P Padma. Okay, P Padma is level 2. Okay. నమస్తే గురుజీ. Yes, ma. నా పేరు పద్మ అండి, రాజమండ్రి అండి. నా వయసు 63. నారాయణ సార్ నాకు సజెషన్ చేశారండి. అయితే 2 కేజీలు తగ్గానండి. స్కిన్ గ్లో వచ్చింది. నాకు ఇదివరకు ఎప్పుడో హిస్టరీ ఉండేదండి. ధ్యానంలోకి వచ్చాక అది తగ్గింది. కానీ కొంచెం దూరం నడిచేసరికి గుండెలు పట్టేసినట్టు ఉండేదండి. అది తగ్గిందండి. అప్పటి నుంచి కూడా నేను ఒక 30 ఏళ్ళ నుంచి కింద కూర్చోలేకపోతున్నానండి. ఇప్పుడు కొంచెం కొంచెం కింద కూర్చోగలుగుతున్నానండి. నడుము నొప్పి వల్ల ఎక్కువసేపు కూర్చోవడం గానీ, నించోవడం గానీ చేయలేకపోయేదాన్నండి. ఇప్పుడు ఒక 5, 6 గంటలు అలా నించున్నా బానే ఉంటుందండి. నించోగలుగుతున్నాను. పనులన్నీ చేసుకోగలుగుతున్నానండి. కొంచెం ఎత్తెక్కేసరికి ఆయాసం వచ్చేదండి. ఇప్పుడు అది లేదండి, తగ్గిందండి. చాలా హుషారుగా ఉంటున్నానండి. హ్మ్. తింటలేదన్న ఫీలింగ్ అది ఉండట్లేదు. ఈ జ్యూసులతోటి నేను చాలా యాక్టివ్‌గా ఉంటున్నానండి. రోజులు కూడా చాలా ఫాస్ట్‌గా జరిగిపోతున్నాయండి. అప్పుడే 2 నెలలు పూర్తయిపోయినియి అని చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఇక్కడికొచ్చాక ఆధ్యాత్మికంగా కూడా చాలా బావుంటుందండి. అప్పుడు ధ్యానంలో కూర్చుంటే కాసేపు చాలా సేపు అయ్యాక ధ్యాన స్థితిలోకి వెళ్ళేవాళ్ళమండి. ఇప్పుడు అలా కాదండి. ఇలా కళ్ళు మూసుకుంటే కళ్ళు మూసుకున్నాం కూడా లేదో తెలియట్లేదండి. ధ్యాన స్థితిలో ఉంటుందండి. చాలా ఆ విషయంలో మటుకు నాకు చాలా తేడా తెలిసిందండి. గ్రహించుకున్నాను. అయితే ఆహ్, జ్యూసులవి తాగడం వల్ల కూడా నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి. మామూలుగా అయితే నేను ఇదివరకు అనుకునేదాన్ని. ఎప్పుడు ప్రతి మనిషికి చివరిదాకా ఏదో ఒక రోగాలు ఉంటూనే ఉంటాయి. అవన్నీ ఎలాగా మనం ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. అలా ఆహ్, ఒంట్లో బాలేదన్న బాధతోటి అలా ఉండకుండా ఉండాలని అనుకునేదాన్నండి. ఇప్పుడు దీంట్లోకొచ్చాక నాకు సంజీవని దొరికినట్టుగా అయిందండి. మీరు కూడా దొరకడం మాకు చాలా అదృష్టం అండి. చాలా హ్యాపీగా ఉంటుందండి. ఎంత పని చేసుకున్నా అలసట లేకుండా, నీరసం రాకుండా చాలా బావుంటుందండి. చాలా హ్యాపీగా పనులు చేసుకోగలుగుతున్నాను. చాలా హుషారుగా ఉంటున్నాను. చాలా తేలిగ్గా ఉంటుందండి నడిచినా కూడా. కొంచెం ఎత్తెక్కేసరికి ఆయాసం వచ్చినట్టు ఉండేది. అది కూడా తగ్గిందండి. చాలా బావుందండి. అందరూ కూడా నాతోటి హ్యాపీగా మూవ్ అవుతున్నారండి. బావుంటుందండి. ఏ రకంగా చూసినా కూడా అన్ని రకాలుగా ఒక రకం కాదండి ఇది. స్కిన్ విషయం అయితే, ఆరోగ్య విషయం అయితే, ఆధ్యాత్మికంగా అయితే, మన పనులు చేసుకోగలిగేలా అయితే ఏదైనా సరే అండి. అన్నిట్లికి ఆల్ ఇన్ వన్ లాగా చాలా బావుందండి. చాలా హ్యాపీగా ఉంటుంది. రోజులు కూడా చాలా ఫాస్ట్‌గా, హ్యాపీగా, హుషారుగా, ఆనందంగా, తృప్తిగా జరిగిపోతున్నాయండి. దీంట్లో నారాయణ సార్ గారు జాయిన్ చేసినందుకు ఆయనకి కృతజ్ఞతలు. మీకు కూడా వేల వేల శతకోటి కృతజ్ఞతలండి. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా నేను ఇలా ముందుకి నడుస్తూనే ఉంటానండి. చాలా Okay. కృతజ్ఞతలండి. Right. ఇంకెంతకన్నా ఏం చెప్పాలో నాకు తెలియట్లేదండి ఇంకా. నాకు కావాల్సినవన్నీ మనిషికి ఏవైతే కావాలో మనకి అవన్నీ కూడా దీంట్లో లభిస్తున్నాయండి. ఇంకెంతకన్నా కావాల్సిందేముందండి. చాలా హ్యాపీగా, తృప్తిగా ఉందండి. ఏ రకంగా చూసినా సరే అండి. ఒక రకం అని కాదండి. మామూలుగా మనం ఇప్పుడు ఆరోగ్యం బాలేదంటే డాక్టర్ దగ్గరికెళ్తామండి. మామూలుగా మనకి బాడీ ఇదిగా ఉందంటే ఎక్సర్‌సైజులు దానికెడతామండి. డైట్ కంటే డైట్ అలా కాకుండా అన్నీ ఇది కూడా దీంట్లోనే వచ్చేస్తున్నాయండి. నేను కేవలం ఆరోగ్యం గురించి కొంచెం వెయిట్ ఎక్కువగా ఉంటానండి నేను. దాని గురించి జాయిన్ అయ్యానండి. Okay. చాలా హ్యాపీగా ఉందండి. Right, ma. హ్మ్. Good. ఓకే Thank you, అండి. sir. థాంక్ యూ.